थोड़ा जगह आते हैं राजू वो तल्ले बास में देखो फरार हो गया। ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే ఈ స్వాతంత్ర దినోత్సవం. దీనికోసం 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం ప్రకటించినారు. మనకు ప్రకటించినంత మాత్రానే మళ్ళీ ఇది రాలే. మళ్ళీ దీనికోసం మనకు 1950 జనవరి 26న మళ్ళీ రిపబ్లిక్ డే అని ఆ రోజు మనకు పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రము ఇవన్నీ వచ్చేసినాయి. ఆ రోజు ఇది రాజ్యాంగము అవన్నీ మొత్తం ఆ రోజే మనకు వచ్చినాయి. కాకపోతే దీన్ని మనం స్మరించుకోవాలంటే ఎంతో ఎనికి పోవాల. 1947కు ముందు సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని బ్రిటిష్ వాళ్ళంతా దీన్ని ఆక్యుపై చేసుకొని మనకు స్వాతంత్రం అనేదే లేకుండా ఎక్కడి నుంచి వచ్చి వాళ్ళ నుండి ఎంతోమంది సుభాష్ చంద్రబోస్ అయితేనేమి, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ, భగత్ సింగ్, ఆజాద్ ఇలాంటి వాళ్ళందరూ ఎంతో కష్టపడితేనే ఈ స్వాతంత్రం వచ్చింది. ఈరోజు స్వాతంత్రం వచ్చినాక దీన్ని మనం కాపాడుకోవాలంటే మనమే ఫైట్ చేస్తాం. మళ్ళా అటువంటిది ఏమీ లేకుండా భావితరాలకు రేపు రాబోయే భావితరాలకు ఈ మాదిరిగా ఉంటుంది భారతదేశం అని చూపించాలని ప్రతి ఒక్క నాయకుడిని స్వేచ్ఛా జీవితంలో బతకాల. పిల్లలు కానీ పెద్దలు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరు భారతదేశం అంటేనే ఒక స్వాతంత్రం ఆజాదీ. భారతదేశం అంటేనే ఒక ఆజాదీ దేశం. ఎక్కడైనా బతకొచ్చు, ఎవడైనా బతకొచ్చు. ఎక్కడెక్కడ కొంతమందికి ఇప్పుడు అరబ్ కంట్రీస్లో అంతా 1-2 కులాలే బతుకుతాండాయి. ఫారిన్లో అంతా 1-2 కులాలే బతుకుతాండాయి. ఇండియాలో ఎక్కడ ఉండే వాళ్ళంతా బతుకుతాండారు సమంగా. ఆ స్వాతంత్రం ఇంకా రాబోయే 10 కాలాల పాటు ఇదే స్వాతంత్రం ఉండాలా. మనమంతా కలిసిమెలిసి ఉండాలా. మేరా భారత్ మహాన్ హై, మేరా భారత్ మహాన్ హై. 80 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు స్వతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్న ఎంతో సంతోషకరమైన విషయం. స్వతంత్ర దినోత్సవం నాడు మనం ఈ స్వతంత్రానికి పోరాడిన వీరులను గుర్తు చేసుకోవాలి. అందులో ముఖ్యంగా మహాత్మా గాంధీ గారు క్విట్ ఇండియా మూవ్మెంట్ ఉద్యమం మరియు అనేక ఉద్యమాలు చేపట్టి ఈరోజు మనకు స్వతంత్రం వచ్చేయడానికి మూల కారకమైన వ్యక్తి. అలాగే భగత్ సింగ్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, ఇలాంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు, ఇలా చాలామంది ఉద్యమకారులు ఆ రోజు తమ రక్తం చిందించి బ్రిటిష్ వారితో పోరాడి మనకు స్వతంత్రం తెచ్చారు. స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా మన భారతదేశము అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ అన్ని రంగాల్లో అనేక ప్రభుత్వాలు వచ్చాయి, తమ వంతు అభివృద్ధిని చేస్తూ వెళ్ళాయి. మరి మనం చూసుకుంటే గత 15 ఏళ్లలో మన భారతదేశం యొక్క అభివృద్ధి 3 రెట్లుగా పెరిగింది. ఈరోజు ప్రపంచ పెద్ద దేశాల్లో అంటే ఆర్థికంగా ఎదిగిన దేశాల్లో 5వ స్థానంలో మన భారతదేశం ఉండడం మనం అంతా గర్వించదగ్గ విషయము. అలాగే పిల్లలందరూ మీరు ఈ యొక్క భారతదేశ భవిష్యత్తు, ఈ యొక్క దేశం యొక్క దశ దిశను, తర్వాత ఈ యొక్క భారతదేశ భవిష్యత్తును మార్చే తాకత్తు తాహత్తు మీలో ఉంది. భవిష్యత్తులో మీరు ఉన్నత శిఖరాలకు అధిరోహించి పెద్దగా చదువులు చదివి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా మీరు ఎదిగి ఈ దేశానికి మీ వంతు అభివృద్ధిలో నడపడానికి కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను. మరి ఈ 80వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఇక్కడ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ పాఠశాల ఉపాధ్యాయ బృందానికి అందరికీ ఒకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ ఈ సందర్భంగా మరొకసారి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. జై హింద్. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి మరియు నా ప్రియమైన చిన్నారులకి
ముందుగా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు బేపారి ఆరిఫ్ అహ్మద్. నేను జామియా మస్జిద్కి సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు 15 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన గవర్నమెంట్ స్కూల్లో ఈరోజు నేను స్వీట్ బాక్స్ పంపిణీ చేస్తున్నాను. 1947 సంవత్సరం ఆగస్టు 15వ తేదీ మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్రం మనకు సులభంగా ఏమీ రాలేదు. చాలామంది మహానుభావులు మరి కష్టపడి కుటుంబాన్ని సుఖాలను త్యాగం చేసి మన అందరికీ స్వేచ్ఛని తెచ్చారు. ఆ స్వేచ్ఛ వచ్చిన తర్వాత మనం అందరం ఇప్పుడు స్వాతంత్రంగా ఉంటున్నాము. అందుకే నేను చిన్నారులకంతా ఏం చెప్తానంటే, బాగా చదవండి, తల్లిదండ్రులను గౌరవించండి, గురువులను గౌరవించండి, కష్టపడి చదివి మీరు పై స్థాయికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ వంతు సహాయంగా ఇంతకుముందు కూడా ఈ స్కూల్కి మనము పైన షెడ్డు నిర్మాణం కానీ ఆ గోడ నిర్మాణం కానీ అప్పుడు నేను మా అన్న అందరము దీనికి ఆర్థికంగా సహాయం చేసినాము. ఎప్పుడు కూడా నేను ఈ స్కూల్కి ఏ అవసరం వచ్చినా కూడా సిద్ధంగా ఉన్నాను సహాయం చేయడానికి. నా వంతు సహాయంగా ఈసారికి నేను మనవి చేసుకుంటున్నాను. అందరూ ఈరోజు అంతా నా మిత్రులు, ఆ పెద్దవాళ్ళు చెల్ల రాజగోపాల్ అన్న గారు, మా అన్న ఒప్పో డైరెక్టర్ జాకిర్ అన్న గారు, హరి సారు హెడ్ మాస్టరు, అలాగే మా మజీద్ మెంబర్లు గోస్పీరన, లాయర్ జిలాన్ గారు, ఇలా అందరూ వచ్చి మాకు ఇలా సహాయం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.